మల్లిపేట గ్రామ సమస్యల కోసము ఈరోజు ఏమైందంటే మేము ఒక సర్పంచ్ ఎన్నిక ఇప్పుడు ఏది మన నామినేషన్ వేయడానికి 4-5 ముందుకు వచ్చినాం. అందరినీ కూడా ఆఫ్ చేసి మాకున్న సమస్య ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మాకు పిల్లలు రోడ్డు దాటాలన్నా కష్టమే. బ్రిడ్జి లేదు మాకు. NH44 రోడ్డు, దానికి బ్రిడ్జి కావాలి మాకు. ఆ తర్వాత ఇప్పుడు రెవెన్యూ ఉంది మా దగ్గరనే, స్నేహ గొడ్డి ఫామ్ ఉంది. మొత్తం ఎటు పోతుంది, కలవరాలకు పోతుంది. మాకు రెవెన్యూ లేదు, జీరో రెవెన్యూ మాకు మల్లిపేట విలేజ్. ఆదాయం ఏం లేదు. ఇప్పుడు ఎక్కిన సర్పంచ్ కూడా ఏం చేయడు. అంటే మేమేం చేయలేం కాబట్టి ఆయన కూడా కలిసి ఉంటాడు. నువ్వేం చేసినావు, నేనేం చేస్తున్నా. అది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే స్కూల్ పిల్లలు అటు దాటాలంటే ఇటు రావాలన్నా కష్టం ఉంది. ఇంకొకటి సెకండ్ వన్, ఒకటి పశువులు అయితే ఘోరంగా చనిపోయినాయి. ఆల్మోస్ట్ చనిపోయినాయి. PS కంప్లీట్ అయినాయి, అన్ని అయినాయి పశువులది. మళ్ళా శవం ఎత్తుకొని పోవాలంటే శవం మధ్యలో ఉంటది. అటు ముంగడ కొంతమంది ఉంటారు, వెనక కొంతమంది ఉంటారు. అందరు దాటాలంటే ఇప్పుడు ఏంది 4th వే ఉంది. నెక్స్ట్ తరం ఏమైతుంది, 6th వే అవుతుంది. ఇటు 3 అటు 3 అవుతాయి. అప్పుడు ఇంకెట్లా దాటాలి, పిల్లలు ఇట్లా దాటాలి. ఇప్పుడు ఒక ముసలి దాటాలి. అటు మరి కామారెడ్డి పోవాలన్నా కానీ, నిజామాబాద్ పోవాలన్నా, ఎటు పోవాలన్నా, నిజామాబాద్కి నచ్చిన క్యాండిడేట్ రావాలన్నా ఊళ్ళకు ఎట్లా వస్తారు? మా ఆవేదన ఇది. అందుకోసమే మేము ఈ నామినేషన్లను తిరస్కరించి గవర్నమెంట్ కు గౌరవంగా చెప్తున్నాం. సమస్యలు పరిష్కరించేదాకా మేము ఈ నామినేషన్ వేయదలుచుకోలేదు. ప్రభుత్వం వెంటనే స్పందించి దిగి రావాలని గ్రామ ప్రజల తరఫున మనవి చేస్తున్నాం. తక్షణమే గవర్నమెంట్ ప్రభుత్వం దిగి రావాలి.